వెల్కమ్ 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 టు ఎక్స్ప్రెస్ రాజా. సూపర్, వాట్ అండ్ ఎనర్జీ. అయ్యో పాపం మా వాళ్ళందరూ కింద కూర్చున్నారే, ప్లేస్ సరిపోలే. పర్లేదు, మీరు కింద కూర్చున్నా మనం పైన ఏం చేస్తాంలే. మీ కవితలతో ఇవాళ షో మొదలు పెడదాం. హాయ్ దీపు డార్లింగ్. సేమ్ పించ్. ఓ బ్లాక్ హెయిర్ సేమ్ పించ్. నా పేరు కూడా దీపునే. ఏం పేరు మీది? దీపిక. ఓకే ఓకే. ఏంటి ఇంత గ్లామరస్ గా ఉన్నావు? స్నానం చేసాయి వాళ్ళ. పొద్దున పాలు తాగుతున్నప్పుడు నీకోసం ఒక కవిత గుర్తొచ్చింది. అనుకోకుండా ఏదో పెన్ పెట్టి రాసా. పాలు తాగడంలో వచ్చింది ప్రాబ్లం. ఓకే ఓకే, రెడీ. తెల్లగా ఉంటాయి పాలు, గుండ్రంగా ఉంటుంది బాలు, పట్టాల మీద ఉంటుంది రైలు, ప్రదీప్ నువ్వు నవ్వితే ముత్యాలు రాలు. అమ్మో ప్రదీప్ ప్లీజ్ నాతో ఒక్క డాన్స్. ప్రదీప్ భలేవారే, చంపేద్దాం డాన్స్ అసలు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి చెట్టుకున్నదే, అదేమిటే ఏమిటో చేసి మావ కంటి చూపుతోటి, ఏమిటా ఇదేమి రోగమా అంటున్నావే ఉంటూ ఊపుతోటి, ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా, నిన్ను చూడగానే నా చెట్టు గుండె, నిన్ను చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిప్పుకున్నదే, అదేమిటే. థ్యాంక్ యూ సో మచ్. తూ చూరుకే మనోళ్ళే. అరే అని జాలి పడవేం పాపం కదే ప్రేయసి. హాయ్ ప్రదీప్ భయ్యా. హాయ్ భయ్యా. నువ్వు లేకపోతే ఈ షో ఆడతలేదు తెలియదు, కానీ నీ లేకపోతే అసలు సినిమా థియేటర్ లో సినిమానే ఆడాడు. ఇంతకీ నా పేరేంటో తెలుసా భయ్యా? నీ పేరు సినిమా టికెట్. భయ్యా నా పేరు ముఖేష్ భయ్యా. ముఖేష్ భయ్యా. మా పోరికి ఎంత ఖర్చు పెట్టినానో తెలియదు భయ్యా, కానీ తీరా చూసి ఒక చిట్టి నా చేతిలో పెట్టింది. ఏదో ఒక కథ అంతా ఒకసారి నీకు చెప్దామని వచ్చిన భయ్యా. కథ కాదు, అది కవిత. స్టేజ్ మీద చేస్తారు డ్రామా, సెంటెన్స్ లో వాడతారు కామా, మహేష్ బాబు కొడితే కోమా, ఎక్స్ప్రెస్ షో జరుగుతుంది హంగామా. భయ్యా మీతో ఒక సినిమా డాన్స్ భయ్యా. తప్పకుండా చేద్దాం, ఇప్పుడు చేసా ఆయుష్ వస్తుంది, కాసేపు అయి చేద్దాం. ఒక్క 5 minutes. పక్కడి మీద ఒట్టు. హాయ్ ప్రదీప్, నా పేరు ఈ కవితలో చెప్పబోతున్నా. హాయ్. నా పేరు ఎర్రి పాప, నా ఇల్లు చెత్త కుప్ప, నాకు ఇష్టం బావురు కప్ప, ఎక్స్ప్రెస్ రాజాకి వస్తూ మీకోసం తెచ్చా కొబ్బరి చిప్ప, జేబులో పట్టలే బయట పెట్టి. మీ పేరు? నా పేరు సాయి కుమార్ రెడ్డి. సాయి కుమార్ గారి పేరు కాబట్టి ఓ మంచి డైలాగ్ చెప్పు. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయం కాదు. కనిపించే 3 సినిమాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అంకేత ప్రతిపాలైతే 10 రూపాయలు అయితే కాదరా, ప్రతి రూపాయలు అయితే. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి. తొందరగా చెంబు తీసుకురండి. పాట పాడతావా? పాట దైలా సెంటర్ కొంచెం రైట్ పార్క్ చేయి. సెంటర్ ఒక టర్న్. సరిపోవు కోటి కనులైనా, సరిపోవు లక్ష ఎదలైనా, నన్ను వర్షించి దరి చేరి చలిపేందుకు, సరిపోవు లక్ష ఎదలైనా. నేను ఎవ్వరికి చెప్పను ఏం పాట ఇది. సరిపోవు భాషలెన్నైనా. కార్తికేయ సినిమా. ఇది కార్తికేయలో పాట. బై యాస్టీస్ వచ్చింది నువ్వు పాడితే. సూపర్. ఇంకా హలో ప్రదీప్, దిస్ ఇస్ లత. ఉత్తి లత, పూర్తి ముందే ఉన్నాను లత. సో వర్షం పడుతున్నప్పుడు బస్ స్టాప్ లో కూర్చొని నీకోసం కవిత రాశాను. సడన్ గా గుర్తొచ్చింది. ఖాళీగా ఉండడం వల్ల రాసేవారు అనమాట.
వెంటబడ్డ వాళ్ళని తిట్టాను, అందరినీ పక్కకు నెట్టాను, వినకపోతే రాఖీ కట్టాను, కానీ గుర్తుపెట్టుకో ప్రదీప్, నేను నీకోసమే పుట్టాను. వినడానికి బాగుంటాయి. హాయ్ భయ్య, దిస్ ఇస్ ఉపేందర్. ఉపేందర్ భయ్య, నువ్వు కూర్చునే స్టైల్ ని బట్టి ఒక కవిత రాశాను భయ్య. కుర్చీలో కూర్చుంటావు నిండుగా, మాటలు ఎందుకు దండగా, తీ చీటీ ఉండగా, అది చేత్తని పట్టుకున్నాడు. నువ్వు ఉంటే ఎక్స్ప్రెస్ రాజాలో పండగ. మొత్తం ఒకసారి చూసేసుకో. అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. కుర్చీలో కూర్చుంటావు నిండుగా, మాటలు ఎందుకు దండగా, చెప్పరా. ఎక్స్ప్రెస్ రాజా షోలో నువ్వు ఉండగా, అయిపోయింది. చేసుకుంటాము మేము పండగ. 4 ఏళ్ళరా. నువ్వు టెన్షన్ పడతావు, నాకు అర్థమైంది కదా. ఫస్ట్ టైం గా ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్. ఓకే, ఇప్పుడు చెప్పిన నా కవిత. కుర్చీలో కూర్చుంటావు నువ్వు నిండుగా. ఓ, నువ్వు కూర్చుంటే కానీ ఫీల్ రాదనుకుంటా. కుర్చీలో కూర్చుంటావు నువ్వు నిండుగా, మాటలు ఎందుకు దండగా, ఎక్స్ప్రెస్ రాజాకు నువ్వు అండగా, చేసుకుంటాము మేము పండగ. అయిపోయింది. ఇది విన్నాక నా కవిత చెప్పాలనిపిస్తుంది నాకు, ఎందుకు ఎప్పుడు గుర్తొచ్చింది. ఆకాశంలో మూను, తల్లో పేను, సినిమాలో సీను, ఎక్స్ప్రెస్ రాజాలో మీరు లేందే లేను. హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ సుచిత. సుచిత గారు, జడ ముందు పెరిగిందా మీరు పెరిగారా? నేను పెరిగాక జడ పెరిగింది. వెరీ బ్యూటిఫుల్. లేనోడికి తెలుస్తాయి బాధలని. చెప్పమ్మా. ఒక రోజు నేను ఫాస్టింగ్ ఉన్నా. ఆ రోజు ఏంటో అనుకోకుండా నేను రోజంతా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నా. కడుపు కాలడం వల్ల. చెప్పు. దేవుడి గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నా. అమ్మా, అప్పుడు నాకు ఒకటి తట్టింది, ఒక కవిత. ఆకలేస్తే తింటాం, దాహం వేస్తే తాగుతాం, అవునా, ఉయ్యాలలో ఊగుతాం, ఎక్స్ప్రెస్ రాజా షోలో నవ్వుతాం. థ్యాంక్ యూ. ఎవరిని చూస్తే మీకు వీడి చర్యలు ఊహాతీతంగా ఉన్నాయనిపిస్తాయి? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సంధ్య. సంధ్య, ఆకాశంలో నక్షత్రాలన్నీ చెల్లాచెదురుగా ఉన్నప్పుడు వాటిని ఒక ఆర్డర్ లో పెట్టడానికి ట్రై చేసే వాళ్ళని చూసినప్పుడు వీడి చర్యలు ఊహాచితంగా ఉన్నాయని తెలుస్తుంది. ఎలా ఉన్నాయి వాడి చర్యలు? ఊహాచితంగా. ఊహాచితంగా. ఉచితంగా ఏం కాదు, ఉచితంగా ఏం కాదు, ఊహాతీతంగా. ఊహాతీతంగా అంటే ఏంటి అర్థం? ఇమాజినేషన్. వావ్, జింగ్ జింగ్. సంధ్య, కూర్చోమ్మా. దిస్ ఇస్ మహేందర్. టీ కప్ లో వాటర్ పోసుకొని చెవురు కట్ట దగ్గర వెళ్ళే వాళ్ళని చూస్తే వాటిని చూసి చెప్పు. వీడి చర్యలు వాళ్ళ చర్యలు ఉచితంగా ఉన్నాయని చూపిస్తారు. నుంచో. ఊహాతీతంగా. అది ఆలోచించి ఆయన చుట్టూ ఊడిపోయింది. నైస్ హెయిర్ స్టైల్ బ్రో, ఐ లైక్ ఇట్. అన్న సంతోష్. చెప్పండి అన్న, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. వర్షం పడినప్పుడు సోపు షాంపూ కొనుక్కొని వెళ్ళే వాడిని చూసినప్పుడు వాడి చర్యలు ఊహచితంగా అనిపిస్తాయి. ఎలా అనిపిస్తున్నాయి ఆడి చర్యలు? ఊహచితంగా. షాంపూను సోపు పట్టుకెళ్తాడు వర్షం పడినప్పుడు. టవల్ కూడా పట్టుకెళ్ళమను. నెక్స్ట్ టైం చెప్తాను. హాయ్ ప్రదీప్, దిస్ ఈజ్ అఖిల. అఖిల, నీ వాయిస్ భలే ఉంది. ఏ స్కూల్? కాలేజా? ఏం చదువుతున్నావు అమ్మా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. 7th 8th చదివినా మధ్యలో? ఓకే, చెప్పండి. పర్సును బయటకు తీయకుండా మనసును మాత్రం అన్నప్పుడు అనిపిస్తుంది వీడు ఏ జనరేషన్ లో ఉన్నాడని. సార్లే. వేరే షో చీటీ తెచ్చేసుకున్నావు భయ. కాదు, ఇప్పుడు చర్యల గురించి మాట్లాడుకుంటున్నా కదమ్మా. ఓకే, ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్పు ఒకసారి. పర్సును బయటకు తీయకుండా మనసును మాత్రమే అన్నప్పుడు అనిపిస్తుంది వీడు ఏ జనరేషన్ లో ఉన్నాడని. చివర్లో తిట్టావు. చాలే
థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ మోహిత్. మేకప్ లేకుండా మేకప్ లేకుండా న్యాచురల్ గా ఉండే అమ్మాయి కోసం బ్యూటీ పార్లర్ దగ్గర తిరిగేవాడిని చూస్తే పిచ్చోడు అనిపిస్తుంది. అదే ఊహాతీతంగా అనిపిస్తుందిగా. నెక్స్ట్. హాయ్ ప్రదీప్ బ్రో, ఐఎమ్ ద వెరీ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్. కాదు, ఆవిడ లేస్తే మేల్ వాయిస్ వచ్చింది ఏంటో అనుకున్నా. హాయ్ బ్రో, ఐఎమ్ ద వెరీ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యూ. హౌస్ ఇప్పటికి నేను చూస్తే చాలా అనుకుంటున్నా. అరే హౌస్ స్వీట్, థ్యాంక్ యూ. మీ పేరు? మై నేమ్ ఇస్ వీరేందర్. ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ ఉప్పల్. చెప్పండి. బైక్ టైర్ లో పంక్చర్ అయినప్పుడు వాడి ఒంట్లో ఉన్న గ్యాస్ తీసి బైక్ లో టైర్ లో గాలి కొట్టినప్పుడు ఊహాతీతంగా అనిపిస్తుంది. ఇట్స్ బయోగ్యాస్ బ్రో. వాడు గాలి పోతున్నప్పుడే భరించలేం కానీ మిగతా టైంలో బాగానే ఉంటది బ్రో. ఒక్క షేక్ హ్యాండ్. సూపర్. ఓ ఇది కూడా ఉందా? కమాన్. హాయ్ ప్రదీప్ అన్న. నెక్స్ట్. నా పేరు హరిణి. ఎవరన్నా పిల్ల ఆమె కాకుండా ఆమె కుక్కకు కూడా ఫేస్ ప్యాక్ మేకప్ వేసి మంచిగా రెడీ చేస్తే అనిపిస్తుంది ఆమె చర్యలు ఊహాతీతంగా ఉన్నాయని. సేమ్ ఉంటున్నారేమో వాళ్ళు, తెలియదు కదా. అద్దంలో చూసినప్పుడు ఎవరు ఉంటారు? హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు జయశ్రీ. ఫ్లైట్ ఎక్కి పైలట్ దగ్గరికి వెళ్ళి భయ్య అమీర్పేట వస్తే ఆపో దిగిపోతా అన్న వాడిని చూస్తే ఊహాతీతంగా అనిపిస్తుంది. ఆడు శంషాబాద్ దాకా ఎలా వెళ్ళాడో ఏంటో. సూపర్. ఎస్. హాయ్ అన్న. మధుమోహన్. నైస్ నేమ్. బురదలో తొరలే పందిని చూసి యాక్స్ప్రే కొట్టేవాడిని చూస్తే ఇటు ఊహాతీర్థంగా ఉన్నాయి అనిపిస్తుంది. తీర్థమా? తీర్థంగా ఉన్నాయి అనిపిస్తుంది. తీర్థం కాదు నాన్న, తీర్థం. నేను మర్చిపోయేలా ఉన్నా నా వర్డ్ని. పంది ఎలా అరుస్తుంది? జలుబు చేసిందా పందికి? ఈ మధ్యన కనపట్లేదు రవి, మీకు కనిపిస్తున్నాయి ఎక్కడైనా? కనిపిస్తున్నాయన్నా. మరి వాళ్ళేంటి నిన్ను చూపిస్తారు? అగో మధ్యలో కూర్చుని చూడు, ఆవిడే చూపించింది. మై నేమ్ ఇస్ జీవన్ కుమార్. మనుషులందరూ సమానం అంటూ అది చాటి చెప్పాలని ఒక అబ్బాయి మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అప్పుడు అనిపిస్తుంది వీని చర్యలు చాలా ఊహాతీతంగా ఉన్నాయని. ప్రకాష్ నీకెందుకు అవన్నీ? పెన్ను క్యాప్ లేకపోతే కొత్త పెన్ను కొనుక్కోకుండా పాత పెన్ను క్యాప్ కోసమే ఊర్లో ఉన్న షాపులన్నీ తిరిగితే అప్పుడు అనిపిస్తుంది ఊహాతీతంగా ఉన్నారు అని. వాడు మార్నింగ్ 2 టాబ్లెట్స్ వాడాలి వాడు. థ్యాంక్ యూ. నా పేరు రఘు. దయ్యం అంటే భయం అన్నవాడు శ్మశానంలో అడుకునే వాడిని చూస్తే వాడి చర్యలు చాలా ఊహాతీతంగా ఉన్నాయని అనుకుంటాడు. సిటీలో అట్లా ఇచ్చారు, అట్లా చెప్పిండు. ఆయన ఏమో తప్పు. కూర్చోనా. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ ప్రవళిక. ప్రపోజ్ చేయడానికి పూలు కాకుండా మంగళసూత్రం తీసుకువెళ్లే వాడిని చూసి వీడి చర్యలు ఊహాతీతంగా ఉన్నాయనిపిస్తుంది. కక్కుర్తమ్మా, ఏం చేస్తారు పాపం. 200 మంది అబ్బాయిలకి 50 మంది అమ్మాయిలే దొరుకుతున్నారు. థ్యాంక్ యూ. హాయ్ అన్న, దిస్ ఇస్ వెంకట్. బయటకు వచ్చిన పేస్ట్ ను మళ్ళా లోపలికి ట్యూబ్ లోకి తోసటం చూస్తే నాకు అనిపిస్తుంది వీడు ఊహాతీతంగానే ఉన్నాడు అనిపిస్తుంది. సూపర్. నా లవర్ నేను కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తాగుతామంటే మధ్యలో నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి 3వ స్ట్రా వేసుకుని తాగితే వాడి చర్యలు చాలా ఊహాతీతంగా ఉన్నాయి అనిపిస్తుంది. కుళ్ళు, వాడికి జలసి నువ్వు బాగుపడతావేమో అని. కుళ్ళు కాదు, నా లవర్ కంటే అందంగా ఉందంట. నువ్వు కూడా ఒక స్ట్రా తీసుకెళ్ళాటు. హాయ్ ప్రదీప్. హాయ్. లోక కళ్యాణం కోసం ప్రతి దేశం నుండి ఒక్కొక్క అమ్మాయిని పెళ్లి చేసుకునే వాడిని చూస్తే వాడి చర్యలు ఊహాతీతంగా ఉన్నాయనిపిస్తుంది. బాగా ఖాళీగా ఉన్నాడు ఎవడో. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ చైతన్య. మా ఫ్రెండ్ చందును చూస్తే నాకు గుర్తొచ్చింది. దున్నపోతుని చూసి పాలు పితకడానికి ట్రై చేస్తున్నప్పుడు వాడి చర్యలు ఊహాతీతంగా ఉన్నాయనిపిస్తాయి. అదే గిన్నె తీసుకెళ్ళాడా చెంబు తీసుకెళ్ళాడనేది ఇంపార్టెంట్. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ దివ్య. చలికాలం స్వెటర్ బదులు రెయిన్ కోట్ వేసుకునే వాడిని చూస్తే వీడి చర్యలు ఊహాతీతంగా ఉన్నాయనిపిస్తుంది. వాడికి చలేస్తుందని తెలుసు కానీ దానికి తెలియదు కదా. ఓకే నెక్స్ట్. హాయ్ ప్రదీప్ అన్న, దిస్ ఇస్ ఆర్తి.
పెట్రోల్ బావిలో ఈత నేర్చుకునే వాళ్ళని చూస్తే వాళ్ళ చర్యలు ఊహాతీతంగా కనిపిస్తాయి అనిపిస్తాయి. కొంచెం తాగాడంటే వాడు ఎటు వెళ్ళినా మనకు పెట్రోలే. థ్యాంక్ యూ ప్రదీప్ అన్న, ఒక సెకండ్.